ఈ మోదీ ప్రారంభం చేసినటువంటి పార్లమెంటులో అడుగు పెట్టబోమని చెప్పి మనం భీష్మించుకుంటాయా? లేకపోతే సరే పోయిందిలే ప్రారంభం అయిపోయింది కదా మళ్ళీ పార్లమెంట్ సమావేశాలకు వెళ్తామని వెళ్తాయా? ఎందుకంటే కొద్ది రోజులలోనే మళ్ళీ సంవత్సరం లోపే ఎన్నికలున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోదీ ఓడిపోయిన తర్వాత మోడీ ఉండేటువంటి పార్లమెంట్ హౌజ్లోకి మేము అడుగుపెట్టామని చెప్పి చెప్పదని తీసుకొని జనంలోకి పోతాయా? ఈ వీటిపైన మనం చర్చిద్దాం. మౌనిక గారు చెప్పండి, ఇట్లాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఏది ప్రతిపక్షాలకి? లేదంటే ఇంకా తప్పదు ఎటు ప్రారంభం అయిపోయింది కదా అని పోయి మళ్ళీ పార్లమెంటు భవనంలో కూర్చునేటువంటి అవకాశాలు ఉన్నాయా? వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి నార్మల్గా మళ్ళీ అంతా మర్చిపోయి యాజ్ యూజువల్గా హౌస్ స్టార్ట్ అయినప్పుడు సెషన్స్కి వెళ్ళడం, అటెండ్ అవ్వడం. సరే మేము వెళ్ళము భీష్మించుకొని కూర్చుంటే ఎట్లాగూ మన జ్యుడిషియరీ ఎలక్షన్ కమిషన్కి రైట్స్ ఉన్నాయి. మొన్ననే జ్యుడిషియరీకి రెస్పెక్ట్ ఇచ్చే ఈ గవర్నమెంట్ అట్లీస్ట్ జ్యుడిషియరీకి రెస్పెక్ట్ ఇస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ సస్పెండ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇన్ ద సేమ్ వే వీళ్ళు కానీ కంటిన్యూ చేస్తే వీళ్ళు కూడా ఆబ్వియస్లీ సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎలక్షన్ కమిషన్కి ఫుల్ రైట్ ఇచ్చేసి ఎలక్షన్ కమిషన్ అయితే అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ కంట్రోల్ చేయట్లేదు అన్న విషయాన్ని మనం ప్రూవ్ చేశారు వాళ్ళు ఏమన్నా రాహుల్ గాంధీ సస్పెన్షన్ వల్ల. సో ఇప్పుడు రాహుల్ గాంధీ మా నాయకుడు సస్పెండ్ అయింది కాబట్టి మేము కూడా వీటిని మొత్తం పార్లమెంట్ సెషన్స్నే బాయ్కాట్ చేస్తామంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటుంది. లోక్సభ దాని ప్రోటోకాల్ అకార్డింగ్గా తీసుకునే యాక్షన్ తీసుకుంటే సస్పెండ్ ఇస్తారా ఏం చేస్తారా అనేది చూస్తారు. సో దానికి అది వాళ్ళ విఘ్నతకు సంబంధించింది. ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా అంటే పర్సనల్ ఈగోని ముందు పెట్టేసి రెస్పాన్సిబిలిటీని పక్కన పెట్టినప్పుడు వాళ్ళ ఏం చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తారు. ఆ నియోజకవర్గం వాళ్ళు అదే వాళ్ళ మూర్ఖత్వమే కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు మళ్ళీ గెలిపించుకుంటారు. లేదు ఇలాంటి నాయకుడు ఉండాల్సింది కాదు దేశం శ్రేయస్సు కోసం అని ఆలోచిస్తే వేరే పర్సన్ని ఎలెక్ట్ చేసుకుంటారు.